హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, టీటీడీ సంస్థకు చెందినటువంటి స్విమ్స్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. మనకు 10 రకాల ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్, చాలా తక్కువ టైంలో అంటే 6th మార్చ్కి అంతా మీరు జాబ్లో అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి వితిన్ 1 వీక్లోనే మీరు జాబ్లో ఉండడం జరుగుతుంది కాబట్టి మిస్ చేసుకోకుండా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. చాలా మంచి సాలరీస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇంకా లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ ద్వారా 10 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తారన్నమాట. సో ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్ పోస్ట్ అనమాట. సో టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట. సో మనకి ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 60,000 పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఎవరైతే బీడీఎస్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నారో కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే ఈ డిజరబుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా కూడా మీరు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చు. ఈ డిజరబుల్ క్వాలిఫికేషన్స్ కనుక అంటే ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ మ్యాండేటరీ అయితే కాదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట ఈ పోస్ట్కి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి స్టాఫ్ నర్స్ పోస్ట్. సో ఇవి కూడా మనకు 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ రిజర్వేషన్ అయితే చేయబడింది. 38,700 రూపీస్ పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్ట్కి వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా రిజిస్టర్డ్ విత్ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్ట్ కూడా మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. ఇక స్టాఫ్ నర్స్ పోస్ట్కి బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషనే కాకుండా ఇంటర్ క్వాలిఫికేషన్ నుండి దాంతోపాటు ఎవరైతే జనరల్ నర్సింగ్ కోర్స్ ఆఫ్ 3 years డ్యూరేషన్ అండ్ మిడ్వైఫరీ ట్రైనింగ్ ఆఫ్ 6 months డ్యూరేషన్ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంటర్ క్వాలిఫికేషన్ నుండి ఎవరైతే ఇక జిఎన్ఎం క్వాలిఫికేషన్ ఉంటారో వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఇక జిఎన్ఎం క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకుంటారో వీళ్ళకి వచ్చేసి 3 years మెడికల్ కాలేజ్ ఆర్ టెరిటరీ కేర్ హాస్పిటల్స్లో మీకు సో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకున్న వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. మస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్ విత్ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ కంపల్సరీగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఎన్ఎం పోస్ట్ అనమాట. సో ఇవి వచ్చేసి మనకు 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటిని కూడా మనకు కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 29,900 రూపీస్ పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ పోస్ట్కి వచ్చేసి సో 10th క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో 10th క్వాలిఫికేషన్స్తో పాటు ఏఎన్ఎంఆర్ ఎంపీహెచ్డబ్ల్యూ ట్రైనింగ్ కోర్స్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో 10th పాస్ అయిన తర్వాత ఏఎన్ఎం ఆర్ ఎంపీహెచ్డబ్ల్యూ ట్రైనింగ్ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, మస్ట్ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఏఎన్ఎం ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ పోస్ట్ ఇన్ ఏ గవర్నమెంట్ ఆర్ కార్పొరేట్ హాస్పిటల్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 2 years అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం మీరు 2 years వరకు ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్స్లో కావచ్చు మీరు వర్క్ అయితే చేసి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు ఇక ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ ఆర్ మిడ్వైఫరీ కౌన్సిల్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి గైస్. సో ఈ పోస్ట్కి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, లేదంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే మెమోగ్రఫీ టెక్నీషియన్ పోస్ట్ అనమాట. సో ఇవి వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 37,600 రూపీస్ పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పోస్ట్కి వచ్చేసి ఎవరైతే డిగ్రీలో బీఎస్సీ క్వాలిఫికేషన్స్ ఉండి విత్ డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజ్ టెక్నాలజీ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ ఆర్ ఇమేజింగ్ టెక్నాలజీ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. లేదా బీఎస్సీ రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. లేదా పాస్ ఇన్ ఇంటర్మీడియట్ విత్ సైన్స్ గ్రూప్. సో సైన్స్ గ్రూప్లో మీకు క్వాలిఫికేషన్ నుండి ఎవరైతే యొక్క రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ ఆర్ డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ విభాగాల్లో సర్టిఫికేట్ కోర్స్ ఉంటుందో సో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. అండ్ అలాగే వీళ్ళకి కూడా రిజిస్టర్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్. అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్ట్ అనమాట. సో ఇవి వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా సేమ్ శాలరీ అనమాట, 37,600 రూపీస్ పర్ మంత్
మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే బీఎస్సీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ పీజీ డిప్లొమా ఆఫ్ 2 years డ్యూరేషన్ ఆఫ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే పీజీ డిప్లొమాలో కార్డియోవాస్కులర్ టెక్నాలజీ విభాగంలో 2 years కోర్స్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. బీఎస్సీలో కార్డియోవాస్కులర్ టెక్నాలజీ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైనా ఎలిజిబుల్ అనమాట. సో ఈ బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి సో 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్. సో ఇవి వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకు కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 28,200 రూపీస్ పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ పోస్ట్కి వచ్చేసి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. దీంతో పాటు టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్లో మీకు సో టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మనకు డిజరబుల్ క్వాలిఫికేషన్స్ అయితే అవసరం లేదంటే ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. వచ్చేసి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పోస్ట్ అనమాట. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 45,800 రూపీస్ పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గైస్ ఈ పోస్ట్కి వచ్చేసి ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. అలాగే దీంతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ పోస్ట్కి అయితే డిగ్రీ క్వాలిఫికేషన్స్తో పాటు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మెడికో సోషల్ వర్కర్ పోస్ట్ అనమాట. సో ఈ పోస్ట్ వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 45,800 రూపీస్ పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ పోస్ట్ కూడా మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో అది కూడా సోషల్ వర్క్ విత్ మెడికల్ అండ్ సైకాట్రిక్ స్పెషలైజేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరికైతే పీజీలో మెడికల్ అండ్ సైకాట్రిక్ స్పెషలైజేషన్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్. సో ఈ క్వాలిఫికేషన్స్తో పాటు 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ పోస్ట్ అనమాట. సో ఇవి వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 32,600 రూపీస్ పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్ట్కి వచ్చేసి 10th క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. జస్ట్ మీ దగ్గర 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే మీరు ఈ యొక్క ఎలక్ట్రీషియన్ పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. గైస్ ఈ 10th క్వాలిఫికేషన్స్తో పాటు డిఈఈ ఆర్ సర్టిఫికేట్ ఇన్ ITI ఎలక్ట్రికల్ ట్రేడ్ అవార్డెడ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎనీ క్వాలిఫికేషన్స్ ఈక్వలెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా సో 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్న మాత్రమే ఈ యొక్క ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ పోస్ట్ అనమాట. సో ఇవి వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 27,500 రూపీస్ పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ పోస్ట్కి వచ్చేసి 10th క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. దీంతో పాటు కరెంట్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. హెవీ మోటార్ వెహికల్స్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే దీంతో పాటు మస్ట్ హ్యావ్ నార్మల్ విజన్ వితౌట్ గ్లాసెస్ అండ్ కలర్ విజన్ షుడ్ బి నార్మల్గా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 2 years మీకు ఈ యొక్క డ్రైవింగ్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీరు ఈ యొక్క పోస్ట్కి అనేది ఎలిజిబుల్. అలాగే మస్ట్ బి నాట్ లెస్ దెన్ 5 feet 4 inch ఇన్ హైట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో దీనికి 2 years వరకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా 10th క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఇక డ్రైవర్ పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. సో ఇవి వచ్చేసి మనకు పోస్టర్ డీటెయిల్స్ గైస్. ఈ నోటిఫికేషన్ మనకు తిరుపతి నుంచి రిలీజ్ అయిందనమాట. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ తిరుపతి నుంచి నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ పోస్టులు కూడా మనకు MLC ప్రాజెక్టు విభాగాలకు సంబంధించి ఏదైతే ఎవాల్యుయేషన్ ఆఫ్ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఈ పోస్టులను అయితే మనకు భర్తీ చేస్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా 1 year కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు గైస్. 1 year కాంట్రాక్ట్ బేసిస్ అంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేసు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందంటే సో మిమ్మల్ని తీసేయడం జరుగుతుంది అనమాట. సో ఇంకో కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 to 42 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్. సో యాజ్ పర్ మనకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. సో మరి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే మనకు సింగిల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఏ పోస్ట్కి ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదండి. సో సింగిల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి ఆన్ స్పాట్ మీకు వెరిఫికేషన్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి సో ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట.
అనమాట. సో ఇక్కడ చూడండి ఏ పోస్ట్‌లకి ఎప్పుడెప్పుడు సో మనకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారని చెప్పేసి వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక వాకిన్ ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తారు వెన్యూ కనుక చూసుకున్నట్టయితే కమిటీ హాల్, ఓల్డ్ డైరెక్టర్ ఆఫీస్, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అలిపిరి రోడ్, తిరుపతి 517507. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు వివిధ పోస్టులకు సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక మెడికల్ ఆఫీసర్స్, మెడికో సోషల్ వర్కర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్స్ అండ్ డ్రైవర్ పోస్టులకు వచ్చేసి 3 మార్చ్ 2026 అంటే ట్యూస్డేన మనకు మార్నింగ్ 10 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు కూడా ఇక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మమోగ్రఫీ టెక్నీషియన్స్, కార్డియోవాస్కులర్ టెక్నీషియన్స్ గ్రేడ్ 2, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పోస్టులకు వచ్చేసి 4th మార్చ్ 2026 అయితే వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సేమ్ టైం అనమాట. అదేవిధంగా స్టాఫ్ నర్స్ అండ్ ఏఎన్ఎం పోస్టులకు వచ్చేసి 2 days అయితే వీళ్ళు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 5th మార్చ్ అదేవిధంగా 6th మార్చ్న 2 days అయితే ఈ యొక్క స్టాఫ్ నర్స్ అండ్ ఏఎన్ఎం పోస్టులకి అయితే ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మార్నింగ్ 10 to 12 o'clock వరకు కూడా ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. బేసిక్గా చూడండి ఇంటర్వ్యూ మే బీ ఎక్స్టెండెడ్ టు ద నెక్స్ట్ డే. సో ఒకవేళ సో ఆ రోజు కాలేదనుకుంటే ఇంటర్వ్యూస్ నెక్స్ట్ డే కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది అనమాట. క్యాండిడేట్స్ని బట్టి ఈ యొక్క డెసిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. క్యాండిడేట్స్ అటెండింగ్ వాకిన్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ స్టిపులేటెడ్ రిపోర్టింగ్ టైమ్ విల్ నాట్ బి అలౌడ్. సో వాళ్ళు చెప్పినటువంటి టైంకి మీరు వెళ్ళాలి. సో వన్స్ టైం అయిపోయిందంటే అలో చేయమని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకి వీళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్ ఫామ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా 1 set ఆఫ్ సెల్ఫ్ అటాచ్డ్ ఫోటోస్టేట్ కాపీస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫాము, అదేవిధంగా గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి ప్రూఫ్, 10th సర్టిఫికేట్, అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫర్ దోస్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీ దగ్గర ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళు వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా దీంతో పాటు సో ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ రిగార్డింగ్ వర్క్ ఎక్స్పీరియన్స్, ట్రైనింగ్ అండ్ పబ్లికేషన్స్కి సంబంధించి మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ కనుక ఉన్నట్టయితే రిలవెంట్ డాక్యుమెంట్స్ అవి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా 2 recent పాస్పోర్ట్ size photographs, one to be pasted on application form, another to be pinned to the application form అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి మీకు అప్లికేషన్ ఫామ్లో అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి జస్ట్ పిన్ చేయాల్సి ఉంటుంది అనమాట అప్లికేషన్ ఫామ్లో. సో ఇక డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో చాలా తక్కువ టైంలో మీకు ఇంటర్వ్యూస్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునేసి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసుకునేసి డైరెక్ట్గా వెళ్ళి వాకింగ్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి గైస్. సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునేసి నోటిఫికేషన్ని సో క్లియర్గా చెక్ చేసుకునేసి వెళ్ళి వాకింగ్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి గైస్. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టు నా కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. 100% నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.